ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఏ విధంగా ఉంటాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటు బీజేపీకి మిత్రపక్షంగా ఉంది జనసేన, అటు టీడీపీతో పొత్తుల గురించి చర్చిస్తోంది జనసేన. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్తో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై పురంధేశ్వర్తో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పొత్తులపై త్వరగా తేల్చే యోచనలో జనసేన ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రారంభించింది జనసేన. ఈ నెలాఖరుకు పొత్తులపై స్పష్టమైన ప్రకటన ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇవాళ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. బీజేపీ కోర్ కమిటీలో ఏపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ కూడా హాజరయ్యారు. కోర్ కమిటీ సమావేశంలో పొత్తుల అంశంపై చర్చ జరిగింది. ఏ విధంగా వచ్చే ఎన్నికలకు వెళ్ళాలి అని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఎన్నికల వ్యూహం ఉండాలి అనే విషయంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. సమావేశం ముగియగానే పురంధేశ్వర్తో సమావేశమయ్యారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఇప్పటికీ టీడీపీ లేదు. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళబోతున్నాయా, ఎన్డీఏలో భాగస్వామిగా టీడీపీ చేరబోతోందా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్తో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పరిణామం దేనికి సంకేతం అనే చర్చ జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఈరోజు బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. అనంతరం జనసేన నేత నాదెండ్ల మనోహర్ పురంధేశ్వర్తో సమావేశమయ్యారు. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి, ఇద్దరి మధ్య ఏ విషయాలపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది? కొద్దిసేపు మాత్రమే నాదెండ్ల మనోహర్ పురంధేశ్వరి భేటీ జరిగింది. భారతీయ జనతా పార్టీ సంబంధించి జాతీయ సహసంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ తో కూడా నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఉదయం నుంచి కూడా బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పొత్తుకు సంబంధించిన అంశం మీద చాలా హాట్ గానే డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. ఆ సమావేశం అయిపోయిన తర్వాత నాదెండ్ల మనోహర్ రావడం, ముందు పురంధేశ్వరిని కలిసి తర్వాత శివప్రకాష్ తో కలవడం జరిగింది. ఒక మర్యాద పూర్వక భేటీ మాత్రమని పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ పొత్తులు టీడీపీ జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులకు వెళ్ళబోతుందన్న ప్రచార నేపథ్యంలో నాదెండ్ల మనోహరే స్వయంగా ఇక్కడ రావడం, వచ్చి పురంధేశ్వరితో పాటు శివప్రకాష్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ప్రధానంగా టీడీపీ జనసేన ఇప్పుడే అలయన్స్ లో ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కలిసి ప్రజలకు వెళ్తూ ఉన్నారు. బహిరంగ సభల్లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా యువకాలం సభ వేదిక మీద పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. బీజేపీని పొత్తులో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్న అమిత్ షాను కోరాను, ఆయన మద్దతు ఇవ్వాలని కోరాను. ఆయన ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుందని ఆయన ప్రకటన చేసిన దగ్గర నుంచి ఖచ్చితంగా పొత్తు ఉంటుందనే ఒక చర్చ జరుగుతుంది. 4-5 రోజుల కింద కూడా జాతీయ స్థాయిలో పొత్తుకు సంబంధించి క్లియరెన్స్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉంది. 12 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ స్థానాలు అడుగుతుందని ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మిగతా పార్టీలు టీడీపీ, జనసేన, వైసీపీ ఎన్నికలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల్ని ఎవరెవరు పొత్తులతో వెళ్తారో అనే విషయంపై ఏమన్నా క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే జనసేన బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నారు, కానీ జనసేన టీడీపీ పొత్తుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పొత్తులకు సంబంధించిన క్లారిటీ మాత్రం అధిష్టానమే ఇస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్న మాట. పురంధేశ్వరి కానీ సత్యకుమార్ కానీ ఎవరు మాట్లాడినా అధిష్టానం చూసుకుంటుంది. పొత్తులో నిర్ణయాలు రాష్ట్ర స్థాయిలో తీసుకునేవి కాదు, జాతీయ నాయకత్వం తీసుకుంటుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని చెప్తున్నారు. కానీ పొత్తుల విషయంలో సత్యకుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే పెళ్లి జరగాలంటే పెళ్లి కొడుకు ఒక్కడే ఉంటే సరిపోదు, పెళ్లి కూతురు కూడా ఉండాలంటూ ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మేము పొత్తులు కోరుకోవట్లేదు, పొత్తులు కోరుకుంటున్న వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి కదా అంటూ టీడీపీ జనసేన పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడారు. వాళ్ళు వస్తేనే కదా మేము పొత్తుల గురించి మాట్లాడతాం, అటువైపు నుంచి రెస్పాన్స్ లేకుండా మేము ఎందుకు పొత్తులకు వెళ్తామనే ఉద్దేశంతో జనసేన మా మిత్రపక్షమే, నాదెండ్ల శివప్రకాష్ జీని కలవడానికే మనోహర్ వచ్చారు అని పురంధేశ్వర్ అంటున్నారు. పురంధేశ్వరి ఇంతకుముందే మీడియాతో కూడా మాట్లాడారు. శివప్రకాష్ తో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనతో భేటీ అవడానికి మాత్రమే, మర్యాద పూర్వకం కలవడానికి మాత్రమే వచ్చారనేది పురంధేశ్వరి చెప్తుంది. ఇప్పటికీ జనసేన తమతోనే ఉందని చాలా స్పష్టంగా పురంధేశ్వరి మరోసారి చెప్పారు. కానీ టీడీపీ జనసేన ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అనేది ఆయన నిర్ణయానికి వదిలేసి ఆయనే చెప్పాల్సి ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ సుట్టిగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జరిగిన సమావేశంలో కీలకంగా పొత్తుకు సంబంధించి పొత్తులో వెళితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని అయితే బీజేపీ సీనియర్ నేతలందరూ కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వైసీపీ వ్యతిరేక ప్రభుత్వం మీద ఖచ్చితంగా
కోరాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో కలిసి వెళ్తేనే అటు ఓట్లతో పాటు సీట్లు వస్తాయనే అభిప్రాయాన్ని అయితే చాలా మంది మెజారిటీ నేతలు అయితే కోర్ కమిటీ సమావేశం చెప్పారు. ఈ నిర్ణయాల్ని జాతీయ అధిష్టానం ముందు అధినాయకత్వం ముందు వాళ్ళు పెట్టబోతున్నారు. దానికి అనుగుణంగా అక్కడి నుంచి నిర్ణయాలు వస్తాయని చెప్తారు. దాదాపుగా బీజేపీ కూడా టీడీపీ జనసేనతోనే వెళ్లే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతూ ఉన్నాయి. ఈ రోజు జరిగిన సమావేశంలో మెజారిటీ నేతలందరూ కూడా టీడీపీ జనసేన వైపు వెళ్లాలనే ఆలోచనలో చేయాలనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పొత్తులు అయితే దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది కనబడుతుంది. సంక్రాంతి లోపే పొత్తులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు పురంధేశ్వరి మీటింగ్ కోర్ కమిటీ అయింది కాబట్టి అటు శివప్రకాష్ తో పాటు పురంధేశ్వరి కూడా ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వంతో మాట్లాడి పూర్తి స్థాయిలో పొత్తులకు సంబంధించిన క్లారిటీ తీసుకోనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన సమయం ముంచిపోతుంది. వచ్చే నెలలోనే నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఇంకా పురంధేశ్వరి కేవలం ఇంకా భారతీయ జనతా పార్టీ కేవలం ఇంకా గ్రౌండ్ లో బలోపేతం అవ్వడం ఇవన్నీ అంశాలకు సంబంధించి చూస్తే ఇది అవుతుందని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ కూడా శివప్రకాష్ తో భేటీ ముగిసింది, బయటికి వచ్చిన పరిస్థితుంది చూడవచ్చు. మనం నాదెండ్ల మనోహర్ అక్కడ ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. పూర్తిగా ఇంకా సమావేశం కొనసాగింది ఇప్పటి వరకు. శివప్రకాష్ తో ఆయన భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఆయన ప్రస్తుతం బయటకు వచ్చే పరిస్థితి చూస్తున్నాము. ఏదైనప్పటికీ పొత్తులకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే రాబోతుందని చెప్పాలి. సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందనేది మనకి అర్థమవుతుంది. అయితే ఎప్పుడు వస్తుందనే దానికి సంబంధించిన వస్తుందని దానికి సంబంధించిన క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ కూడా వచ్చే ఖచ్చితంగా ఇప్పుడు నేతలందరూ కూడా పైకి వస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ బయటికి వస్తున్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మనం. నాదెండ్ల మనోహర్ కూడా వెనుక వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇప్పుడే మీటింగ్ కూడా ముగిసింది, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీజేపీ కోర్ కమిటీకి సంబంధించిన సమావేశాన్ని కీలకం ఉన్నటువంటి శివప్రకాష్ ప్రస్తుతం వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాము. వెనక నాదెండ్ల మనోహర్ కూడా ప్రస్తుతం వస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. పొత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు జరిగి ఉంటాయనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ప్రస్తుతం భేటీ అయితే ముగిసింది. శివప్రకాష్ తో నాదెండ్ల మనోహర్ భేటీ అయితే ముగిసింది. నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం వస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు ఈ రోజు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. పొత్తుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు పార్టీని గ్రౌండ్ లెవెల్ బలోపేతం చేయడంతో పాటు రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలని దానికి సంబంధించి కూడా ఈ రోజు జరిగిన కోర్ కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. నాదెండ్ల మనోహర్ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో టీడీపీ జనసేనతోనే పొత్తుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మెజారిటీ నేతలందరూ కూడా పొత్తు వైపే మొగ్గు చూపారని కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎటువైపుకు వెళ్తుంది, బీజేపీ సింగిల్ గా వెళుతుందా లేకపోతే పొత్తులో ఎన్నికల్లోకి వెళుతుందా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ పిఎస్సి మెంబర్ నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం వస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాము. నాదెండ్ల మనోహర్ వస్తూ ఉన్నారు, ఆయనతో మాట్లాడి స్వామి నాదెండ్ల మనోహర్ వస్తున్నారు. జస్ట్ కర్టసీ కాల్ అండి. ఒక్క నిమిషం. పెద్దలు శివప్రకాష్ గారు అంటే చాలా రెస్పెక్ట్, మాకు చాలా గౌరవం. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తి. అనేక రాష్ట్రాలకి ఆయన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తారు దేశ మొత్తంలో. సో ఆయన మర్యాదపూర్వకంగా నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి కర్టసీ కాల్ కోసం వచ్చాను. థ్యాంక్ యూ. జనసేన పార్టీ ఉందని ఆమె కామెంట్ చేశారు. మీరేపు టీడీపీతో బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. మాడుకుందాం అండి. దిస్ ఇస్ ప్యూర్లీ కర్టసీ కాల్. Pure courtesy call out of respect. I've come to give my regards to him. Thank you. Thank you. జస్ట్ ఒక కట్సీ కాల్ అనే చెప్తున్నారు నాదెండ్ల మనోహర్. ఎక్కడ పొత్తుల గురించి డిస్కషన్ అయితే రాలేదనేది నాదెండ్ల మనోహర్ చెప్తున్నమాట. పొత్తుల గురించి తర్వాత మాట్లాడుకుందామని నాదెండ్ల మనోహర్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కీలక భేటీగానే చూడాలి, ఎందుకంటే కట్టసీ కాల్ గా చూడాల్సిన అవసరం లేదు. ఒక జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి శివప్రకాష్ లాంటి నేత వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా పొత్తుల గురించి చర్చ జరిగే ఉంటుందని తెలుస్తుంది. దాదాపు 30 నిమిషాల పాటు శివప్రకాష్ తో జాతీయ సహసంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ తో నాదెండ్ల మనోహర్ 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు కాబట్టి పొత్తులకు సంబంధించి చర్చ వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా పొత్తులు ఖరారయ్యే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. రోహిత్, ఏదేమైనప్పటికీ కీలక పరిణామంగా చూడాలి. ఒకవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఈ రోజు భారతీయ జనతా పార్టీతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడం, ఇవన్నీ కూడా కొన్ని కీలక పరిణామాలుగానే చూడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఖచ్చితంగా మారబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీకి సంబంధించి కానీ లేకపోతే ఈ అంశాలన్నీ సంబంధించి కూడా ఖచ్చితంగా డిస్కషన్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం వెళ్తున్నారు. ఒకసారి మాట్లాడించే
ప్రయత్నం. సార్ ఇది నాదెళ్ల మనోహర్ అయితే శివప్రకాష్ తో భేటీ ముగిసిన తర్వాత ఆయన వెళుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు నాదెళ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ నేతలకు సంబంధించినటువంటి సమావేశం అయితే ముగిసిన తర్వాత నాదెళ్ల మనోహర్ వెళుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఇది కటసి కాలు మాత్రం చెప్తున్నారు. కటసిగా ఆయన కలిసారని నాదెళ్ల మనోహర్ చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. పూర్తిగా ఎన్నికల సంబంధించి పొత్తులకు సంబంధించి కానీ ఎక్కడా కూడా డిస్కషన్ అనేది పార్టీ మధ్య రాలేదని తెలుస్తుంది. ఒకసారి నాదెళ్ల మనోహర్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి నాదెళ్ల మనోహర్తో మాట్లాడిద్దాం. సార్ మనోహర్ గారు సార్ జస్ట్ కటసి కాలని ఎలా దొరుకుతారు సార్? మనోహర్ గారు ఇది కటసి కాలని కటసి కాల్ అండి. ఆయన న్యూ ఇయర్ విషెస్ తెలపడానికి ఆయన అంటే చాలా గౌరవం. ఆయన కలవడానికి అంతా వచ్చారు. పురంధేశ్వరి గారితో మీట్ అయ్యారు సార్? లేదండి. ఎలయన్స్ మీద ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతాం ఇంకో సందర్భంలో. ఓకే థ్యాంక్ యూ సార్. మొత్తం అయితే ఖచ్చితంగా ఇది కట్టసి కాలనే చెప్తున్నారు నాదెళ్ల మనోహర్. రాబోయే రోజుల్లో పొత్తులకు సంబంధించి మరోసారి మాట్లాడతానని నాదెళ్ల మనోహర్ అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశానికి సంబంధించి కానీ ఇప్పుడు శివప్రకాష్ తో నాదెళ్ల మనోహర్ భేటీ కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పొత్తులకు సంబంధించి అలయన్స్ సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అలయన్స్ గురించి మాట్లాడడానికి అయితే నాదెళ్ల మనోహర్ నిరాకరిస్తున్నారు. కానీ ఇది జస్ట్ కటసి కాలే, న్యూ ఇయర్ సందర్భంగా ఆయన కలిసారని మాత్రమే చెప్తున్నారు రోహిత్. రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్తో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తుల విషయంపై పురంధేశ్వర్తో చర్చించినట్టుగా తెలుస్తోంది. కానీ కటసి కాలని చెప్తున్నారు. శివప్రకాష్ని కలవటానికి అక్కడికి వచ్చారు అని నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో పొత్తులపై త్వరగా తేల్చే యోచనలో జనసేన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కూడా ప్రారంభించింది వైసీపీ. ఇటు జనసేన, అటు టీడీపీ, ఇటు బీజేపీ అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు పొత్తులపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవాళ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. సమావేశానికి ఏపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ హాజరయ్యారు. కోర్ కమిటీ సమావేశంలో పొత్తులపై చర్చించినట్టుగా తెలుస్తోంది. సమావేశం ముగియగానే పురంధేశ్వర్తో కూడా నాదెండ్ల సమావేశమయ్యారు. ఏపీలో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. టీడీపీ జనసేన ఇద్దరు వచ్చే ఎన్నికల్లో వెళ్తారు, పొత్తుతో వెళ్తారు అని చెప్తున్నారు. కానీ ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది, ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంది, బీజేపీతో మిత్రపక్షంగా జనసేన ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి వెళ్తారనే చర్చ కూడా జరుగుతుంది. కానీ శివప్రకాష్ను కట్టసిగా మర్యాదపూర్వకంగా కలవడానికి అక్కడికి వచ్చాను అని నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. కానీ ఇది రాజకీయపరమైన చర్చ జరిగింది అని ఒక పక్క చర్చ జరుగుతుంది. రాజకీయపరమైన అంశాలు మాట్లాడటానికే అక్కడికి వచ్చినట్టుగా బీజేపీలో కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ మీడియాకు మాత్రం ఆ వివరాలు వెల్లడించట్లేదు. కేవలం కట్టసి కాల్ మాత్రమే అని నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు.